హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనము అవతార్ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్ కొత్త రికార్డులు అయితే వస్తుంది. మరి అవతార్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత, దాంతో పాటు దురంధర్ మూవీకి సంబంధించి 15 రోజుల కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా జేమ్స్ క్యామరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సిరీస్ ఏదైతే ఉందో, అవతార్ సిరీస్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ ఏంటంటే అవతార్ సిరీస్ పార్ట్ 1 ఏది ఉందో అది ఇండియాలో అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంది. తర్వాత రీసెంట్గా వచ్చిన పార్ట్ 2 కూడా అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పార్ట్ 3 కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇండియాలో. బట్ ఏంటంటే ఏదైతే పార్ట్ 1కి మంచి రెస్పాన్స్ రావడం జరిగిందో అలాంటి రెస్పాన్స్ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో పాజిటివ్ టాక్తో దురంధర్ సినిమా దూసుకెళ్ళిపోతుంది. సో దురంధర్కి సంబంధించిన కొన్ని స్క్రీన్స్ అయితే అవతార్ 2కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి అవతార్ సినిమా వచ్చేసి ఇండియాలో దాదాపుగా 1700 స్క్రీన్స్లో అన్ని భాషల్లో రిలీజ్ కావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, అవతార్ సినిమా మొదటి రోజు ఇండియన్ మార్కెట్ నుంచి దాదాపుగా 26 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అన్ని భాషల నుంచి. కాకపోతే ఈ సినిమాకి ఎక్కువగా ఇంగ్లీష్ వర్షన్ నుంచి మాత్రమే, అంటే మన ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్ నుంచి మాత్రం ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ వర్షన్ నుంచి దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఈ సినిమాకి రావడం జరుగుతుంది. మిగతా అన్ని భాషల నుంచి దాదాపుగా మిగతా కలెక్షన్ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో 26 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 31 కోట్ల రూపాయలు. అలాగే అవతార్ సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, కొన్ని హాలీవుడ్ సూపర్ ప్రకారం అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా, మన ఇండియాతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా $125 మిలియన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 1131 కోట్ల రూపాయలని అవతార్ సినిమా మొదటి రోజే వసూలు చేస్తుంది. సో అద్భుతమైన కలెక్షన్స్. మొదటి రోజు 1000 కోట్ల కలెక్షన్స్ అనేది అది హాలీవుడ్కి సాధ్యమవుతుంది. తొందరలోనే మన ఇండియాకు కూడా 1000 కోట్లు మొదటి రోజు ఓపెనింగ్ సాధ్యం కావాలని చెప్పి కోరుకుందాం. అది కష్టము, కానీ అసాధ్యమైతే కాదు. తెలుగు సినిమాలు, రాబోయే సినిమాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. సో కష్టమే, అసాధ్యం మాత్రం కాదు. సో తొందరలోనే తెలుగు సినిమా కూడా మొదటి రోజు 1000 కోట్లు అనగానే 1000 కోట్లు ఏంద్రా నాయన ఏం మాట్లాడుతున్నా, 1000 కోట్లు వస్తాయా తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వస్తాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 22 కానివ్వండి, వారణాసి కానివ్వండి, ఇవన్నీ దాదాపు 120 కంట్రీస్లో 120 దేశాల్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే దీంట్లో హాలీవుడ్ సంబంధించిన నటులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ సంబంధించిన ఏవైతే విఎఫ్ఎక్స్ సంబంధించి, సిజిఐకి సంబంధించిన సంస్థలు ఉంటాయో అవి కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి తొందరలో ఇండియన్ సినిమా కూడా మొదటి రోజు 500 కోట్లను వసూలు చేసింది, 700 కోట్లను వసూలు చేసింది, 1000 కోట్లను వసూలు చేసింది అని ఆ మాట మనం వినాలి, మన చెవులో అది పడాలి. సో వెయిట్ చేద్దాం, హౌ ది బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఇంకా మన మాధవర్ గారి ప్రధాన పాత్రలో నడుస్తున్న దురంధర్ మూవీస్ నుంచి 15 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి కొద్దిగా అవతార్ రావడం వల్ల కొద్దిగా స్క్రీన్స్ అయితే తగ్గడం జరిగింది. కానీ ఉన్న స్క్రీన్స్లో కూడా ఈ సినిమా ఇప్పటివరకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. 1000 కోట్లలోకి అయితే అడుగుపడుతుంది, అదైతే కన్ఫర్మ్. కానీ 1000 కోట్లను దాటిన తర్వాత ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. బేసిక్గా అవతార్ సినిమా రావడం జరిగింది కాబట్టి కొంచెం స్క్రీన్స్ అయితే తగ్గడం జరిగింది, కలెక్షన్స్ కూడా కొద్దిగా లైట్గా తగ్గాయి. బట్ మళ్ళీ వీకెండ్స్ వస్తున్నాయి కాబట్టి వీకెండ్లో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మన ఇండియా నుంచి 454 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 14వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 21 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 15 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి 500 కోట్ల 38 లక్షల రూపాయలని వసూలు చేసింది. అంటే నెట్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 598 కోట్ల 23 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 156 కోట్ల 77 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. కానీ విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా కొద్దిగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అవతార్ సినిమా మెయిన్గా హాలీవుడ్ సినిమా కాబట్టి విదేశాల్లో సినిమాకి సంబంధించి కొన్ని స్క్రీన్స్ అయితే తగ్గి విదేశాల నుంచి కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారి ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ సినిమా కేవలం 280 కోట్లతో తీసిన ఈ 2 పార్ట్ల సినిమా మొదటి పార్ట్తోనే ఇప్పటి వరకు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 755 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్లో ఈజీగా సినిమా 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. కానీ అంత మించి ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట అవతార్ మూవీకి సంబంధించి, దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.